ఎథిక్స్ సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ఆధునిక నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారు రచించిన మృత్యోర్మా అమృతంగమయ్య అనే ఆమె జీవిత గాథ నుండి అనేక రకాలైన అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు అంటరానితనం గురించి ఆమె ఏం వివరించారో చూద్దాం. అస్పృశ్యత ఒక మూఢనమ్మకమే. కులభేదం, మతభేదం, మూఢనమ్మకాలు ఈ మూడు మానవ కుటుంబాన్ని ముక్కలు చేసి వేరు చేశాయి. తరతరాల నాటి నుంచి ఈనాటి వరకు మానవ జాతి దీన్ని ఎదుర్కొంటూనే ఉంది. ఆనాడు మరీ కరడుగట్టిన అజ్ఞానం, అగ్రకులం, కింది కులం, గౌరవింపదగిన వారు, వీరు దూరంగా ఉంచవలసిన వారు అనే భావనలు ఆచరణలో పేరుకుపోయిన రోజులవి. ఒక్క మనుషుల మధ్య కాదు ఈ భేదం, వస్తువుల మధ్య, పండుగల మధ్య, నీరు, ఆహారాలు అన్నిటి మధ్య ఈ అంటరానిదనం ఒక అడ్డుగోడ. ఒక్క గాలి, ఎండ, వెన్నెలకే లేదు. ఒకవేళ వాటికి అడ్డు పెట్టగలిగితే వీటిని కూడా అడ్డుకునేవారేమో. మా ఊరికి పడమరన ఒక బావి ఉంది. దానిని నిమ్మల బావి అని పిలుస్తారు. ఆ నీరు కొబ్బరి నీళ్ళంత తీయగా ఉంటాయి అని వాడుక. ఊరి అన్ని మూలల నుంచి ప్రతిరోజు ప్రతి స్త్రీ ఒక బిందెడు నీళ్లు తెచ్చుకుంటుంది. అయితే ఎరుకుల, యానాది, దొమ్మర, అస్పృశ్యులు వీరికి మాత్రం ఆ బావిగట్టు కూడా తాకే హక్కు లేదు. అది నిషిద్ధం. ఆ బావికి దగ్గరగా తోళ్లు బాగు చేసే ఒక పెద్ద కార్ఖానా ఉంది. ఆ కార్ఖానా చుట్టూ పండ్ల తోట ఉంది. ఆ పండ్ల కోసం చిన్నపిల్లలం మేం వెళితే ఆ యజమానులు మర్యాదగా మాకు పండ్లనిచ్చేవారు. ఒకనాడు తోట నుండి వస్తూ దాహం వేసి ఆ బావి వద్దకు వెళ్ళాం. నీళ్లు తోడుకుంటున్న ఒక గృహిణి గట్టు మీద అడుగుపెట్టిన మమ్మల్ని ఒక్కసారిగా పెద్దగా గదిమి మేం దూరంగా పడేటట్టు అరిచింది. అప్పుడే మొట్టమొదటిసారిగా అంటరానితనం అంటే ఏమిటో నాకు తెలిసింది. ఇంటికి తిరిగి వచ్చి అమ్మను అడిగినప్పుడు మేము ఏమేమి ముట్టుకోరాదో వాటి లిస్టు కొంతమేరకు ఇచ్చింది అమ్మ. బావులు, వాళ్ళ ఇళ్ల అరుగులు, దేవాలయాలు, వాటి గోడలు, వాళ్ళ దుకాణాలు, ఆ మనుషులు, వారి పిల్లలు, ఇలా ఏమేమో చెప్పింది. వినుకొండలో ఉన్న దొరల కాంపౌండ్లో వారు తవ్వించిన బావి నీళ్లు కూడా నిమ్మల బావి అంత చల్లగా తీయగా ఉంటాయి. అక్కడ ఎవరు ఎవరిని అడ్డుపెట్టరు. బావిని, ఆ గట్టును, ఆ చేదను, ఆఖరికి ఆ తాడును అందరూ స్పృశించవచ్చు. అందరూ ఆ నీళ్లు తాగవచ్చు. ఈ రెండు బావుల తేడా ఏంటో నా లేత మనసుకు అర్థమయ్యేది కాదు. అంటరానితనం, పెద్ద కులం, తక్కువ కులం భేదాలు ఆనాడే ఈ చిన్ని హృదయానికి అక్కడక్కడ అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగిలించినా ఎందుకు, ఏమిటి అనే అమాయక ప్రశ్నలు తప్ప జవాబు దొరికేది కాదు. కానీ నా మనస్సు చిన్నబుచ్చుకునేది. వాళ్ళని ఎందుకు ముట్టుకోకూడదు? విజయలక్ష్మితో నేను ఎందుకు ఆడుకోకూడదు? ఆ బావిని ఎందుకు తాకకూడదు? ఇలా నా ఈ ప్రశ్నలకు అవిద్యావంతురాలు, ఏమాత్రం సాంఘిక స్పృహ లేని అమాయకురాలు అయిన మా అమ్మ ఏం జవాబు చెప్పగలుగుతుంది? ఆమె చెప్పినా నాకేమర్థమవుతుంది? అందుచేత ఆనాటి నా బాల్యం ఆటలతోనే సరిపోయింది. జ్ఞానవంతులు, అనుభవజ్ఞులు, కుటుంబ నిర్మాతలు ఈ మానవులంతా ఆ పశు పక్షాదుల కంటే గొప్పవారే. వారిలో ఎందుకు ఈ ఏర్పాటుతనం? వీరికన్నా నోరు లేని ఆ పశుపక్షాదులే సంఘజీవులుగా ఉన్నాయి. ఈరోజు మనం హేమలత లవణం గారు బాల్యంలో ఎదుర్కొన్న అంటరానితనం అనే అమానుష చర్య ఎలా ఉందో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.